ఇప్పుడు చాలామందికి దాదాపు 70% పీపుల్‌కి ఫ్యాటీ లివర్ కామన్‌గానే ఉంటుంది. ఎందుకు ఫ్యాటీ లివర్ మోతాదు ఇప్పుడు సడెన్‌గా పెరిగిపోయింది? మనం ఫ్రీక్వెంట్ స్నాకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. మనకిప్పుడు చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం తింటాం డెఫినెట్‌గా మనకేం తెలుసు మనకు ఫ్యాటీ లివర్ వస్తదని మనం ఏం కలగనం. సో, బానే తింటాము, బానే ఎంజాయ్ చేస్తాము. లేట్ నైట్ పడుకుంటాము. పార్టీస్, డ్రింక్, హ్మ్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా మనం షుగర్సు, ఫ్రూట్సు, ప్రాసెస్డ్ ఫుడ్ తినటం వల్ల మన హ్మ్, బాడీలో ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఫ్యాటీ లివర్ దాదాపుగా కూడా ఆల్కహాల్ పీపుల్‌కే వస్తదనేది ఒకటుండేది. ఇప్పుడు నాన్ ఆల్కహాల్ పీపుల్‌కి కూడా చాలా ఎక్కువైందంటున్నారు. కూడా గాదండి. హ్మ్. ఓన్లీ ఆల్కహాల్ వాళ్ళకే గాదు. ఇప్పుడు మనం తినేవి ఆల్కహాల్ డేంజరస్సా? షుగర్స్ డేంజరస్సా? అంటే యాహ్! షుగర్సే డేంజరస్. ఓహ్! షుగర్స్ కన్నా కార్న్ స్టార్చ్ అని హ్మ్. హ్మ్. సూప్స్‌లో కలుపుతుంటారు. అది అవును. ఇంకా డేంజరస్. హ్మ్. సో, ఈ డేంజరస్ ఫుడ్డు అంటే ఇలా ఆల్కహాల్ తీసుకోవటమే బ్యాడ్ అనుకుంటారు. హ్మ్. యాక్చువల్‌గా మనం అన్నం తింటున్నాం. అది షుగరే. హ్మ్. అది మనకు తెలీదు. నేను స్వీట్స్ తినను. బట్ నేను అన్నం తింటాను, పాస్తా తింటాను, పిజ్జా తింటాను, బ్రెడ్ తింటాను, ఓట్స్ తింటానంటే ఓట్స్‌లో కొంచెం ఫైబర్ అన్నా ఉంటది. మనం ఏం తింటున్నాం? హ్మ్. వేటితో కలిపి తింటున్నాం? మన బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ ఏంటి? మన ప్యాంక్రియాసిస్ ఎక్కువగా వర్క్ చేస్తుందనుకోండి, ఇంక అది నేను పరిగెత్తి, పరిగెత్తి అలిసిపోయాను. స్టాప్డ్ హ్మ్. వర్కింగ్ అని అనేస్తది. సో, మన బాడీలో ఇన్సులిన్ అదే గ్లూకోజ్ స్పైక్స్ అనేది పెరిగిపోతా ఉంటాయి. వన్స్ గ్లూకోజ్ స్పైక్స్ పెరుగుతుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది. డెఫినెట్‌గా ఇంకెక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వాలో తెలియక విల్ డా కన్వర్ట్ ఇంటూ డయాబెటిక్ పేషెంట్.